सदाशिवसमारंभां व्यासशंकरमध्यमां अस्मदाचार्यपर्यन्तां వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారికి ఈ వారం గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. ఎందుకండి అనుకూలత అంటే, ఒకటి రవి యొక్క బలం. షష్ఠ స్థానమందు రవి ఉండడం యోగించేటువంటి స్థితి. రవితో పాటుగా పంచమంలో ఉండేటువంటి బుధుడు, పంచమ స్థానస్థిత శుక్రుడు, వీరితో పాటుగా తృతీయ స్థానమందు ఉన్నటువంటి చంద్రుడు, వక్రించినటువంటి శనేశ్వరుడు కొంత దోషభూయిష్టమైనటువంటి ఫలితాలను ఇవ్వకుండా శుభ ఫలితాలు ఇవ్వడం ఇత్యాది విషయాలన్నీ కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉన్నాయి. అంటే మీనరాశి వారికి చాలా కాలం తర్వాత గ్రహస్థితి అనుకూలంగా ఉన్నది. షష్ఠే రవవు సుసౌఖ్యాదిన్యత్ర కార్యార్థ సాధనం అన్నది గ్రహస్థితి. అనగా ఈ రవి ఎప్పుడైతే బుధ శుక్రులతోటి కలిపి అనుకూలిస్తారో, యత్ర కార్యార్థ సాధనం, ఏ పని అయితే మనం గతంలో ఇది అవ్వాలి అవ్వాలి అని అనుకుంటూ ఉంటామో అది ఆ పనులన్నీ కూడా ఈ వారం రోజుల్లోనూ ముందుకు వెళతాయి. దూరత్ర ప్రయాణం చేయాలి, విదేశీయానం చేయాలి, అవకాశం ఉంటుంది. కొన్ని అవకాశాలు వస్తాయి, అందిపుచ్చుకోవడం ద్వారా ముందుకు వెళతారు. లేదు ఉద్యోగంలో ఎదుగుదల కావాలి, ఉద్యోగ మార్పు కావాలి, లేదా వివాహం జరగాలి, సంతానం కావాలి, ఇలా ఏదైతే మనం ఈ అభీష్టం ఉన్నదో వాటికి సంబంధించినటువంటి అవకాశాలు ఈ వారంలో వస్తాయి. అలాగే బుద్ధి ప్రచోదనం అవుతుంది. ఏంటి మనం ఇంతలా ఆలోచిస్తున్నాం, అసలు ఇది తప్పు కదా, మనం ఇలా వెళితే మంచి జరుగుతుంది అనేటువంటి విధంగా ఒక మంచి పాజిటివ్ ఆలోచనలన్నీ వస్తూ ఉంటాయి. ఇలా ఆర్థికపరమైనటువంటి ఎదుగుదల, ఆరోగ్యపరమైనటువంటి ఎదుగుదల, అలాగే కుటుంబ పరిపుష్టి, ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి. అలాగే సంతానము, కుటుంబ సభ్యులు మీరు చెప్పినటువంటి మాటని గౌరవించడం, మీకు నచ్చినటువంటి విధానంలో మెలుగుతూ ఉండడం, ఇటువంటివన్నీ కూడా కనబడుతూ ఉంటాయి. కాబట్టి మీనరాశి వారికి ఏంటి అంటే, ఇది కొంత అదృష్టవంతమైనటువంటి కాలము. ఈ మధ్యన గోచారంలో ఇన్ని గ్రహాలు అనుకూలించడం అన్నది ఈ రాశికి లేదు, ఇప్పుడు మాత్రమే ఏర్పడింది. ఇది కొంతకాలమే ఉంటుంది. కాబట్టి ఉన్నంతలో దీన్ని అనుభవిస్తూ ముందుకు వెళ్ళండి, మంచి ఫలితాలే సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో గత వారంతో పోల్చుకుంటే అన్ని విషయాల్లోనూ ఎదుగుదల ఉంటుంది. ఆరోగ్యము, ఆర్థిక వ్యవస్థ, కుటుంబము, ఇలా అన్నీ కూడా బాగుంటాయి. అటు శుభ కార్యక్రమాలకు సంబంధించిన విషయాలు సైతం ముందుకు వెళతాయి. ముఖ్యంగా విద్య చదువుకునేటువంటి వాళ్ళకి ఏలినాటి శనిలో లేకపోతే రాహు యొక్క స్థితిగతుల్లో ప్రతికూలంగా ఉండేటువంటి గ్రహస్థితులు తగ్గుముఖం బట్టి చదువు వైపు మనసు వెళుతుంది. పోటీ పరీక్షల్లో మంచి విజయాలు సంప్రాప్తమవుతాయి. విదేశీయానానికి, విద్య, ఉద్యోగానికి సంబంధించిన విషయాలు సైతం ఈ వారం బాగున్నాయి. కాబట్టి మీనరాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఈ వారంలో ఎక్కువగా పరమేశ్వరుడి ఆరాధన, ప్రతిరోజు రుద్ర కవచము, ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రము పారాయణ చేయడం మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఆకుపచ్చ. స్వస్తి.